ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఉంటూనే ఉంటుంది. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా నువ్వు జ్ఞానం సంపాదించుకోవాల్సింది ఇంకా ఉంటూనే అనంతంగా ఉంటుంది. దీనికి లిమిట్ అంటూ ఏది లేదు. నేను పరిపూర్ణుడైపోయాను అనుకోవడానికి ఏమీ లేదు. ఓ సందర్భంగా పత్రి గారు అన్నారు, భూమి మీద నువ్వు నేర్చుకోవాల్సిందంతా పూర్తిగా నేర్చుకున్నాక నీ ఇంకా భూమి మీద రావాల్సిన అవసరం లేదు. అక్కడతో అయిపోతుందా అంటే అక్కడి నుంచి నీకు ప్రారంభం అవుతుంది. నువ్వు భూమి మీద మానవ శరీరంతో నేర్చుకున్నావు, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అది ప్రారంభం అవుతుంది. అవి నేర్చుకుంటావు. ఇక్కడ నేర్చుకునేదానికి, అక్కడ నేర్చుకునేదానికి, ఇక్కడ జ్ఞానానికి, ఇక్కడ నువ్వు నేర్చుకున్న జ్ఞానానికి, అక్కడ నువ్వు పొందేటువంటి జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అనంతమైన సృష్టి, కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల జీవరాశులు, 84 లక్షల రకాలంటే మాటలా. ఇంత గొప్ప సృష్టిలో ఎన్ని తెలుసుకోవాలి. భౌతిక లోకాలు, సూక్ష్మ లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, ఇలా ఎంతుంది సృష్టిలో నేర్చుకోవాల్సింది.